మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఉమా గారు నమస్తే అమ్మా. ఆగస్టు 17న రవి ట్రాన్సిట్ జరగబోతుందని చెప్తున్నారు. ప్రత్యేకించి ఏ రాశిలోకి ట్రాన్సిషన్ జరగబోతుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ద్వాదశ రాశుల వరకు వచ్చే ఫలితాలు ఏంటి? బలాలు పెరిగే అవకాశం ఉందా? ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అంటారు? తప్పనిసరిగా అంటే ఈ రవి ట్రాన్సిట్ అనాలిసిస్ మనం ఒకసారి చూస్తే కనుకమ్మ, రవి అనేటువంటి ఆయన ప్రతి నెలకి ఒకసారి మారుతూ ఉంటారు. అయితే రవి మారినప్పుడల్లా సరే 4 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తుంటారు. దాన్ని రవి రాజయోగంగా మనం పిలుస్తూ ఉంటాం. మిగతా రాశుల వాళ్ళకి కొంతమందికి యావరేజ్గా, కొన్ని రాశుల వాళ్ళకేమో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, అష్టమ రవి దోషము, అర్ధాష్టమ రవి దోషము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఈసారి స్పెషల్ ఏంటి అంటే, రవి అనేటువంటి ఆయన తన ఓన్ సైన్ అయినటువంటి సింహరాశిలోకి అంటే స్వక్షేత్రంలోకి ప్రవేశించబోతున్నారు ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి. ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సింహరాశిలో ఉండడం అనేటువంటిది చాలా ప్రత్యేకం అండి. దీనివల్ల రవికి కారకత్వాలైనటువంటి ఆ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం, అంటే పెను మార్పులు అంటే ఏమీ కాదు, సెటిల్ అవుతాయి అన్నమాట. అన్నీ కూడా ఇప్పటిదాకా ఉండేటువంటి గొడవలు, ఇబ్బందులు అన్నీ కూడా సెటిల్ అయ్యి ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా రాజకీయాల్లో కనబడుతుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా బంగారు ధరలు హెచ్చుతగ్గులన్నీ కూడా తీరి ఒక సెటిల్ అయ్యేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. ఫార్మా ఫీల్డ్ అంతా కూడా గ్రో అవుతుంది, మెడికల్ ఫీల్డ్ అంతా కూడా గ్రో అవుతుంది అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రవి అనేటువంటి ఆయన ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి క్రమంలోనే అదే సింహరాశిలో ఆగస్టు 22వ తారీఖు తరువాత నుంచి రవి బుధులు కలిసినటువంటి బుధ ఆదిత్య యోగం పట్టడం కూడా చాలా విశేషం అండి. అది కొన్ని రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ప్రసాదిస్తోంది. ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ కూడా ఒకసారి మనం తర్వాత చేద్దామండి. యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు రవి అనేటువంటి ఆయన ఎలాంటి ఫలితాలు, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు ఏమేమి ఇస్తారో డీటెయిల్డ్ గా మనం అనలైజ్ చేద్దామమ్మా. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే రవి ట్రాన్సిట్ ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు ఉమా గారు? తప్పనిసరిగా అమ్మా, వృషభ రాశి వాళ్ళకి రవిగ్రహ సంచారం అనేటువంటిది కరెంట్లీ 3వ స్థానంలో సంచారం చేస్తూ ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా నెల రోజుల పాటు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నారు. అది 4వ స్థానం అవుతుంది వృషభ రాశి వాళ్ళకి. 4వ స్థానంలో కేతువుతో పాటు సంచారం చేసేటువంటి రవిగ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందో మనం డీటెయిల్గా చూసే క్రమంలో వృషభ రాశి వాళ్ళకి కుటుంబ స్థానంలో, తర్వాత వచ్చేసి గృహస్థానంలో రవి అనేటువంటి ఆయన ఎంటర్ అయ్యారు. ఎంత స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా కేతు యొక్క కంజంక్షన్ కూడా అక్కడ ఉంది, దాన్ని కూడా మనం సమన్వయం చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా కుటుంబంలో ఒత్తిడి, చికాకులు అనేటువంటివి కనబడుతూనే మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. భార్యాభర్తల మధ్యలో ఇంతకు ముందున్నంతగా ఫిజికల్, మెంటల్ బాండింగ్ అనేటువంటిది కనబడకపోవడం లాంటిది ఈ మాసంలో రవికేతుల కాంబినేషన్ వల్ల కనబడుతుంది. అదేవిధంగా రవి 4వ స్థానంలో ఉన్నప్పుడు పనుల్లో ఆటంకాలు అనేటువంటివి ఇవ్వడము, కానీ తల్లి అంటే మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడము, లేదా మదర్తో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడము ఇలాంటివి కనబడతాయి. ఏదైనా ఇల్లు కొనాలి, ఆస్తి కొనాలి, వాహనము కొనాలి, స్థలము, పొలము ఇలాంటి ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే వాటిలో కొంత జాప్యము అంటే డిలేస్ అనేటువంటి జరిగే అవకాశం కనబడుతుంది. అప్పులు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆల్రెడీ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఆ అప్పుల వాళ్ళ వల్ల అవమానపడడం కానీ, ఆ అప్పుల వాళ్ళు పెట్టేటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి కనబడతాయి. రవి అనేటువంటి ఆయన యొక్క దృష్టి ఎక్కడ పడుతుందండి? ఈ యొక్క కుంభరాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 10th హౌస్. ఓకే, 10th హౌస్ అంటే కెరీర్, కర్మస్థానం. సో ఇలా ఈ యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు దేని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే మీరు చేసే పని మీద. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక అకౌంటెంట్ లేదా ఒక ఐటీ జాబ్ చేస్తున్నారనుకోండి, ఈ టెన్షన్స్ అన్ని, కుటుంబంలో చికాకులు, అమ్మగారికి సంబంధించి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన బాండింగ్ ఇవన్నీ తగ్గడం, ఇవన్నీ కూడా మైండ్లో ఒక యాంగ్జైటీ కింద మారడము, లేకపోతే ఒక ఎనర్జీ బ్లాకేజ్ కింద మారడము, దానివల్ల మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. బికాజ్ కర్మస్థానం మీద రవి యొక్క దృష్టి ఉంది కాబట్టి. సో మీ వర్క్ క్వాలిటీగా మీరు ప్రజెంట్ చేయలేకపోవడం, పెర్ఫామ్ చేయలేకపోవడం, టైం టు టైం మీరు ఆ డిసిప్లిన్ లేకపోవడం కానీ, పంక్చువాలిటీ లేకపోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, సమయానికి భోజనం లేకపోవడం, హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వడం లాంటివి కూడా కనబడుతూ ఉంటాయి రవి కేతువుల కాంబినేషన్ వల్ల. అయితే మేజర్లీ రవి కేతు కాంబినేషన్ ఎప్పుడు కనబడినా సరే తలకి సంబంధించిన ఒత్తిడి, అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ అనారోగ్య సమస్యల వల్ల మీకు భారము, బాధ్యత, ఒత్తిడి ఇలాంటివి ఎక్కువగా పెరిగే అవకాశాలు బలంగా కనబడతాయని చెప్పొచ్చండి. రవి 4వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చివరి దాకా డీల్స్ అన్నీ వచ్చి ఆగిపోయే అవకాశం కనబడుతుంది. గృహం అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో
చిన్న చిన్న మనస్పర్ధలు, తర్వాత వచ్చేసే వివాదాలు, అదేవిధంగా విచారము, ఇలాంటివి కలిగే అవకాశాలు బలంగా వృషభ రాశి వాళ్ళకి ఈ 1 monthలో కనబడుతున్నాయి బికాస్ ఆఫ్ రవి వల్ల అని చెప్పొచ్చండి. అయితే మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా ఒక్కసారి మనం బాగా గమనిస్తే శని రాహు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. కెరీర్ గ్రోత్కి ఇది తోడ్పడుతుంది. ఇక్కడ రవి అనేటువంటి ఆయన ఈ నెల వరకు మీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది డిసైడ్ చేసేటువంటి ప్లానెట్ అండి. అక్కడ శని రాహులు లాంగ్ రన్లో మీ కెరీర్ డెవలప్ చేస్తున్నారు, గ్రోత్ అనేది కనబడుతుంది. అదేవిధంగా గురువు అనేటువంటి ఆయన మీకు 3వ స్థానంలో ఉండి ట్రావెలింగ్స్ అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఏదైనా వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఇస్తున్నారు గురుడు లాంగ్ రన్లో. సో మేజర్లీ రవికేతుల కాంబినేషన్ 4వ స్థానంలో అంత ఫేవరబుల్గా లేదు కాబట్టి తప్పనిసరిగా వృషభ రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా ఆదివారం రోజున శివుడికి వాటర్లో కానీ ఆవు పాలలో కానీ నవధాన్యాలు వేసి వాటితో అభిషేకం చేయండి శివుడికి. తప్పనిసరిగా రవి బలము పెరుగుతుంది. మీ సీనియర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం కానీ లేదా వాళ్ళ మాట వినడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు రవి బలం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు కనబడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ లైఫ్లో చికాకులు కనబడుతూ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయానికి కృంగిపోకుండా యాంగ్జైటీ, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇలాంటివి లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోండి. మెయిన్లీ ఇష్టదేవత, కులదేవత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరాధన మంత్ర జపము చేయడం వల్ల ఎప్పుడూ కూడా ఏ టైంలోనూ కూడా ప్రమాదాలు, ఇబ్బందులు లేకపోతే యాంగ్జైటీ ఇలాంటివి రాకుండా కాపాడబడతారు. తప్పకుండా ఉమాగారు. సో మీరు చెప్పినట్టుగానే ఇన్బ్యాలెన్స్ ఏదైతే కనిపిస్తుందో చాలామంది మా రాశి వారికి ప్రత్యేకంగా ఈ విధంగా ఉంది కాబట్టి జన్మ జాతక రీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా మీ దాకా ఎలా రావచ్చు అంటారు? తప్పనిసరిగా అండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే అది దశలో కానీ, అది మహాదశలో కానీ, అంతర్దశలో కానీ, నవాంశ D10 D1 చార్ట్స్లో కానీ ఎక్కడున్నా సరే ఏ స్వల్ప దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. తప్పకుండా ఉమాగారు. థ్యాంక్ యూ ఉమాగారు. నమస్తే అమ్మా.